హలో ఆల్, వెల్కమ్ టు డైలీ న్యూస్. సో ఈ ఫ్రైడేకి 3 సినిమాలు, ఒకటి అదర్ లాంగ్వేజ్ సినిమా పల్లి చటంబి గురించి ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ద 2 అదర్ ఫిలిమ్స్, తెలుగు ఫిలిమ్స్, మన ఓన్ ఫిలిమ్స్ రిలీజ్ అయ్యాయి. అవి కూడా అప్కమింగ్ సినిమాలనే అనొచ్చు, డెబ్యూట్ సినిమాలని కూడా అనొచ్చు. సో ఆ రెండిట్లో మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్, ఒక సినిమా గురించి మాట్లాడాలంటే పక్కా పాపం ప్రతాప్ గురించి మాట్లాడాలి. ఈ పాపం ప్రతాప్ నిజంగా పాపంగానే మిగిలిపోయారా, లేకపోతే పాపం పక్కన పెట్టి విజయం ఏమన్నా తోడైందా ఏంటి అనేది ఇప్పుడు అనాలిసిస్లో మనం తెలుసుకుందాం. వీ హ్యావ్ ఫిలిం క్రిటిక్ అండ్ జర్నలిస్ట్ రవి గారు. లెట్స్ టాక్ అండ్ డిస్కస్. సో ఏంటి, పాపం ప్రతాప్ పాపం అయిపోయాడా, లేదా సినిమా ఏమన్నా హిట్ అయ్యే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయి ఫ్రైడేకి? పాపం ప్రతాప్ పాపం అయిపోయాడా అని చెప్పడం కంటే ఇక్కడ ఎలా అంటే మనం మాట్లాడుకోవాల్సింది, సిటీలో ఇది కొంచెం ల్యాగ్ ఫిలిం లాగా ఇట్లాగే వెళ్తుంది. బట్ నాకున్న సోర్సెస్ ప్రకారం మన తెలుగు స్టేట్స్, ఎందుకంటే గోదావరి చుట్టుపక్కల ప్రాంతాలు, అక్కడ నేటివిటీ, అక్కడ వాళ్ళకి ఎలా కనెక్ట్ అయింది, అక్కడి నుంచి అనాలిసిస్ తీసుకుంటే ఆ తెలుగు రాష్ట్రాల్లో గోదావరి సైడ్, సీడెడ్ ఇటువైపు కొంచెం సినిమా రీచ్ ఉంది, అంటే వెళ్తున్నారు. మేబీ సినిమా మీద ఇంట్రెస్ట్ అక్కడ వీళ్ళకి వేరే సోర్సెస్ లేవనో మనకు తెలీదు. హైదరాబాద్లోని సిటీలో కొంతవరకు తక్కువ ఉంది, కలెక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువ ఉంది. సో పాపం ప్రతాప్ ఇక్కడ పాపం అని మిగిలిపోయిన తెలుగు రాష్ట్రాలు మనకి ఆంధ్ర, తెలంగాణ సీడెడ్ వైపు చూసుకుంటే కనుక రీచ్ అయితే ఉంది, హిట్ టాక్తో నడుస్తుంది. ఈ వీకెండ్ వరకు అయితే కలెక్షన్స్ గట్టిగా ఊపందుకుంటాయి, ఎందుకంటే ఆరెంజ్ ఇది మార్క్ అయితే చూపిస్తుంది బుక్ మై షోలో, రీచ్ అయితే ఉంది సినిమాకి సంబంధించి. సో కంటెంట్ వైజ్ చూసుకుంటే మనకి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ హాఫ్ చాలా సెన్సిబుల్ పాయింట్. ఇక్కడ ఇది చెప్పుకునే పాయింటే ఎలా అంటే, నిద్రలో కలవరించే వాళ్ళు ఉంటారు, మనందరికీ తెలుసు. నిద్రలో లేచి నడిచే వాళ్ళు ఉంటారు, అది మనకి తెలుసు. నిద్రలో ఒక టీవీ పొద్దున్నుంచి తను చూసిన వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని రాత్రి లేచి తన పక్కన ఉన్న వాళ్ళని కొట్టేవాళ్ళు ఉంటారా అంటే, ఇది ఒక ఉన్నారు అని ప్రూవ్ చేస్తూ డైరెక్టర్ గారు అలా క్యారెక్టర్స్ ఉన్నాయి, బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్స్ అనే చెప్పి సినిమా తీసుకొచ్చారు. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, నైట్ ఎవరిని కొడుతున్నాడు, ఏం జరిగింది అనే పాయింట్కి వచ్చినప్పుడు పెళ్ళి అవుతుంది. స్టార్టింగే మనకి ఎంతో ల్యాగ్ తీసుకోవాలా, స్టార్టింగ్ స్టోరీలోకి వచ్చారు, హీరో హీరోయిన్ లవ్ చేసుకుంటా ఉన్నారు, వెంటనే మ్యారేజ్ అన్నారు, మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ చేసిన తర్వాత 3 nights కంప్లీట్ అవుతాయి. సో ఆ తర్వాత హీరోయిన్ పంచాయతీ పెడుతుంది. మనకి ట్రైలర్లో చాలా క్లియర్గా చూపించారు తనలో ఉన్న సమస్య ఏంటి, అది మనకి చెప్పలా. ఆ సమస్యతో హీరోయిన్ బయటకు చెప్పిందా అంటే, హీరోయిన్ పాయింట్ ఆఫ్ నుంచి లవ్ ఎంత ట్రూ ఉంటుంది అనేది చాలా బాగా చూపించారు డైరెక్టర్. తన హస్బెండ్ సమస్య తెలుసు, కానీ అది బయటకు చెప్పట్లా, ఏం జరుగుతుందని చెప్పట్లా. చెప్తే తను తీసుకోలేడు, హస్బెండ్ తీసుకోలేడు, ఊరు వాళ్ళు కూడా తన భర్తని ఎలా చూస్తారు అనే పాయింట్లో. తల్లికి తండ్రికి తెలిసిన ఈ అమ్మాయికి చెప్పకుండా వాళ్ళు కూడా అంటే కొడుకు మారాడు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళిద్దరూ ఉంటారు. సో ఫాదర్కి సన్కి బాండింగ్ చూపించారు, మదర్కి సన్కి బాండింగ్ చూపించారు, హస్బెండ్ అండ్ వైఫ్ బాండింగ్ చూపించారు. సో ఎలిమెంట్స్ అన్నీ కలుపుకొని మన సిటీ నేటివిటీకి, అంటే ఇక్కడ మనకి ఆల్ అదర్ సోర్సెస్ ఉండడం వల్ల సినిమా అనేది చాలా తక్కువ, మరీ ఓవర్టాక్ ఉండి లేదంటే ఖాళీ ఉండి ఏదైనా సినిమాకి వెళ్దాం అనుకుని తప్ప సినిమాకి వెళ్ళరు. కానీ ఊర్లో జనాలకి ఖచ్చితంగా ఎక్కే సినిమా అవుతుంది పాపం ప్రతాప్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ ఈస్ ఎ హిట్ ఫిలిం అకార్డింగ్ టు ద విలేజ్ రీజనల్ పీపుల్. సిటీ పరంగా చూసుకుంటే ఇట్ ఈస్ అన్ యావరేజ్ టాక్. కానీ చాలా ల్యాగ్ ఉందని కూడా చాలామంది అంటున్నారు. ఈ సినిమాకి కంప్లీట్గా పెట్టుకున్న, అంటే క్రిస్పీ రన్ టైం ఉంటే ఇటువంటి సినిమాలు ఆడతాయి, ఇటువంటి ల్యాగులు పెట్టి ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు అని కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. గుడ్ వన్. క్రిస్పీ రన్ టైం అనేది చాలా పర్ఫెక్ట్గా చెప్పారు, అంటే సెకండ్ హాఫ్ ల్యాగ్ నేను ఫీల్ అయ్యా. బట్ లోకల్ పీపుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఆ ఎలిమెంట్ని, ఆ సెగ్మెంట్ని చెప్పాలి అంటే కట్ కొట్టుకుంటూ వెళ్తే అది అవ్వదు. ఏ సినిమాని ఏ రీతిలో చెప్పాలో, ఏ ఎమోషన్ని ఏ వేలో ఎక్స్ప్రెస్ చేయాలో ఆ ఎమోషన్ ఆ వేలోనే తీసుకెళ్ళాలి. డైరెక్టర్ వాంటెడ్ టు మేక్ దట్ ఎమోషన్ టు క్యారీడ్ ఇన్ ఏ ప్రాపర్ వే. సో ఎమోషన్ని ఎంతవరకు డ్రాగ్ చేయాలో అంతవరకు డ్రాగ్ చేశారు. నాకు బోర్ అనిపించింది, సెకండ్ హాఫ్ కొంత ల్యాగ్ అనిపించింది. కానీ వెన్ అదర్ ఆడియన్స్ ఆర్ ఎంజాయింగ్, మన ఒక పర్సెప్షన్ మనం మాట్లాడుకున్న సినిమా ఫ్లాప్ అంటే కరెక్ట్ కాదు, లేదా ఒకడే బాగుంది అని చెప్పి అదే హిట్ అంటే కూడా కరెక్ట్ కాదు. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమనుకుంటున్నారు అనే దాన్ని మనం మెయిన్ తీసుకుంటే కనుక చాలామంది దానికి యాక్సెప్ట్ అయ్యారు. అండ్ ఇక్కడ మనం మాట్లాడుకున్న ఇందా చెప్పాను, ఫాదర్ సన్ ఎమోషన్ సెకండ్ హాఫ్లో బాగా వెళ్తుంది. మదర్ సన్ ఎమోషన్, మదర్ అండ్ డాటర్ ఇన్లా ఎమోషన్ కోడలతోటి, ఆ ఎమోషన్ బాగా క్యారీ అవుతుంది. హస్బెండ్ వైఫ్ ఎమోషన్ ఇంటర్వెల్ ప్లాట్లో ఒక సీన్ ఉంటుంది. యాక్చువల్లీ
నేను ఇప్పటిదాకా ఆవిడ ఈ రేంజ్ ఆఫ్ ఎమోషన్ చేయడం చూడలేదు. హీరోయిన్ క్యారెక్టర్లో ఈ రేంజ్ ఆఫ్ ఎమోషన్ నేను చేయడం చూడలే. తిరువీర్ గారు ఎమోషన్ చేస్తారు, కామెడీ చేస్తారు, అది డిఫరెంట్ థింగ్. బట్ ఒక సెగ్మెంట్లో షీల్ సే దట్ కొడుతున్నావరా ప్రతాప్ అని చెప్పి ఏడుస్తుందని. అంటే షీ వాంటెడ్ టు కన్వే. అది అందరి ముందు చెప్పదు, తన ఫ్రెండ్కి కూడా తనకున్న ప్రాబ్లం చెప్తుంది. నైట్ ఏం ప్రాబ్లం ఫేస్ చేసిందో చెప్తుంది, కానీ ఎంతవరకు చెప్పాలో అంతవరకే. హస్బెండ్ కొడుతున్నాడు అనే మాట ఏం చెప్పాలో అది తనకి మాత్రమే కన్వే అయ్యేలాగా ఇంటర్వెల్ ప్లాట్లో తల్లిదండ్రుల నుంచి దూరంగా రూమ్లోకి తీసుకెళ్ళి షీ విల్ కన్వే టు హిమ్. అక్కడి నుంచి తను దాన్ని ఎలా ఓవర్కమ్ చేశాడు, ఎలా బయటపడ్డా లేదంటే చివరికి అలాగే ఉందా. నార్మల్గా మనకు సినిమా అనేటప్పటికి చివరికి వచ్చినప్పుడు నేను సినిమా చూసినప్పుడు నా పర్సెప్షన్ ఎలా ఉందంటే, అరే చివరికి ఎండింగ్ ఇవ్వలేదు, హీరోకు ఉన్న డిసీజ్ చెప్పారు కానీ దాని ప్రాబ్లం సాల్వ్ చేయలేదు, ఇలాంటి పర్సెప్షన్లు ఉన్నా. కానీ కొన్ని సినిమాలు ఇలాంటి ఎండింగ్తోనే వదిలేయాలి. దాంట్లో డైరెక్టర్ సక్సెస్ఫుల్ అయ్యారు. సడన్గా రోగం మారిపోయింది, చిన్నప్పటి నుంచి ఉన్న రోగం సడన్గా ఒక 2-3 నెలల్లో డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకుంటేనే మారిపోతుందంటే జరగని పని. సో దాన్ని ఎలా ప్రాపర్ ఎండ్ చేయాలని నేను ఆలోచిస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ దట్ ఇది ఇలాగే ఎండ్ అవ్వాలి. సో లాస్ట్కి ఏం జరిగింది, ఆయన మారాడా, హీరోయిన్ మారిందా, హీరోయిన్ తన దగ్గరికి వచ్చిందా లేదా, ఈ ప్లాట్ని తీసుకుని ఎండ్ చేశారు. వచ్చిందా లేదా అని మనం చూడాలి. తల్లిదండ్రులకి తెలిసిన, అంటే ప్రతి తల్లికి తన బిడ్డ ఇంపార్టెంటే. సో బిడ్డలో తప్పులు దాచిపెట్టే చూసుకోవాలనుకుంటుంది తల్లి. సో ఆ క్యారెక్టర్లో రాజు గారు కావచ్చు, అజయ్ ఘోష్ గారు కావచ్చు, చిన్న పాత్ర అయినా శ్రీనివాస్ అవసరాలు గారు కావచ్చు, ఎంతవరకు వారి పరిధి మేరకు ఎంతవరకు చేయాలో అంతవరకు చేశారు, అందులో సక్సెస్ అయ్యారు. మన సిటీ నేటివిటీకి ఇది కొంత ల్యాగ్ అనిపించిన విలేజ్ నేటివిటీ, రీజనల్ పీపుల్ ఖచ్చితంగా కనెక్ట్. ఇంకోటి తిరువీర్ గారు నిజంగా హీరోలాగే అనిపించారా? చాలామంది అడిగిన క్వశ్చన్. తిరువీర్ గారు హీరోలాగా అంటే పాపం అండి, ఆయన్ని చాలామంది చాలా అంటే వెరీ స్పోర్టివ్ పర్సన్. తిరువీర్ గారి గురించి ఇక్కడ మెయిన్గా మాట్లాడుకునేది ఏంటంటే చాలా స్పోర్టివ్ పర్సన్. ఎవరేమన్నా నవ్వుతూ వెళ్ళిపోయే మనిషి. చాలా తక్కువ మంది ఉంటారు అలాగ నాకు తెలిసి. అరే వీడు నన్ను అన్నాడు, ఇప్పుడు వీడిని నేను ప్రూవ్ చేసుకో. ఆయన ఆన్సర్ సినిమాలతోనే ఇస్తారు. ఆ సినిమా సక్సెస్ అయ్యిందంటే ఆయన సక్సెస్ అయినట్టు. హీరోలాగా కనిపించారా లేకపోతే అమాయకుల్లాగా కనిపించారా ఇవన్నీ పక్కన పెడితే ఒక ప్రాపర్ యాక్టర్ కనిపిస్తారు తిరువీర్లో. మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి, యాక్టింగ్ ఉంటుంది, పెర్ఫార్మెన్స్ ఉంటుంది. వాట్ ఆడియన్స్ వాంటెడ్ టు టేక్ ఫ్రమ్ హిమ్ దట్ హీ విల్ డెలివర్ టు ద ఆడియన్స్. సో హీఈస్ ఎ ప్రాపర్ యాక్టర్. కాకపోతే అండర్ రేటెడ్ అంటాం కదా, అలాంటి యాక్టర్స్లో ఈయన ఒకరు. సో అండర్ రేటెడ్ నుంచి ఇఫ్ యూ వాంటెడ్ టు ప్రూవ్ ఇంకా మంచి క్యారెక్టర్స్ పడితే తిరువీర్ గారు ఏంటి అనేది జనాలు తెలుసుకుంటారు పక్కగా. అదైతే 200% చెప్పచ్చు. ఓకే, ఫైనల్గా ఈ సినిమా గురించి అంటే ఈ ఫ్రైడే ప్రతి ఒక్క సెట్ ఆఫ్ ఆడియన్స్కి ఇది రీచ్ అవుతుందా, హిట్ అవుతుందా? అంటే ఫ్యామిలీ ఆడియన్స్ వరకు రీచ్ వెళ్తుంది, హిట్ అవుతుంది. కొంత సెకండ్ ఆఫ్ సిటీ నేటివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే గ్రూప్గా వెళ్తే, ఇప్పుడు ఒకళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్తే దట్ ఈస్ లైక్ ఒక సినిమా చూసాం వచ్చాం అన్నట్టు ఉంటుంది. బట్ ఇఫ్ దే గో విత్ ఎ ఫ్యామిలీ ఆర్ గో విత్ ఫ్రెండ్స్, ఎ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, ఒక బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ వెళ్ళి ఒక 8 మంది 10 మంది థియేటర్లో ఆ కామెడీ ఎంజాయ్ చేస్తారు, ఆ ఫన్ ఎంజాయ్ చేస్తారు. మెయిన్గా ఇక్కడ మనకి 2 బిగ్గెస్ట్ అసెట్స్ ఈ సినిమాలో. అంటే సినిమా మొత్తం ఒకవేళ ట్రావెల్ అవుతుంటే మన ఎంటర్టైన్ చేస్తూ 2 క్యారెక్టర్లు ఉన్నాయి. ఒకటి గోపరాజ్ రమణ గారు, ఇంకోటి ప్రసాద్ బెహ్రా గారు. తండ్రి తల్లి పాత్రల్లో అజయ్ ఘోష్ గారు, రాశి గారు ఎంత ఇంపార్టెంటో, వైఫ్ అండ్ హస్బెండ్ హీరోయిన్స్ ఎంత ఇంపార్టెంటో, ఈ 2 క్యారెక్టర్లు కూడా సినిమాని నడిపించడంలో చాలా ఇంపార్టెంట్. ప్రసాద్ బెహ్రా గారు డిడ్ హిస్ బెస్ట్ ఇన్ ద ఫిలిం. అంటే ఒక చోట మనకు బోర్ కొట్టి అరే అనిపిస్తున్న టైంలో ఈయన వచ్చి చేస్తాడండి కామెడీ, ఖచ్చితంగా నవ్వుకుంటారు ప్రసాద్ బెహ్రా. అండ్ గోపరాజ్ రమణ గారిని మీరు ఇప్పటిదాకా ఈ వైబ్లో ఆయన చూసి ఉండరు. ద బెస్ట్ క్యారెక్టర్ ఎవర్ టిల్ టుడే ఆయనకు వచ్చింది ఈ సినిమాలో అని చెప్తా. అంటే ఒక అమ్మాయిల పిచ్చోళ్ళలాగా ఆ ఏజ్లో షకీలా సినిమాలు చూసే ఆ రోజుల్లో, అప్పట్లో థియేటర్కి వెళ్ళి చూడడం అనేది ఇట్స్ లైక్, అంటే ఆ రోజులు చాలామందికి వెళ్ళి ఉంటారు థియేటర్కి. బయటకి ఇప్పుడు స్టైల్గా థియేటర్లో ఇలా కూర్చొని అమ్మో షకీలా సినిమా పెద్ద అయిన ఎలా వెళ్తున్నాడు అని అనిపించేమో, కానీ ప్రతి ఒక్కడు ఇప్పుడు 40sలో ఉన్న ఏజ్లో ఉన్న ప్రతి ఒక్కడికి ఆ రోజున షకీలా సినిమా అంటే ఏంటో తెలుసు. సో ఆ పాయింట్ని చాలా బాగా చూపించారు. అంటే 90s బ్యాక్డ్రాప్ సినిమా కాబట్టి చాలా బాగా డీల్ చేశారు. అంటే అలాంటి వాళ్ళు ఉంటారు చెప్పకుండా సైలెంట్గా అటు ఇటు చూసుకుని, టికెట్ దొరకపోతే ఆవేదన పడి, ఊర్లో ఒకరితో ఒకరు గొడవ పడి తిట్టుకుని మళ్ళీ వాళ్ళు కలుసుకుని
అవన్నీ కూడా చాలా బాగా చాలా సెటిల్డ్గా డీల్ చేశాడు డైరెక్టర్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా ఇస్ సక్సెస్. సో ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్తో వెళ్ళండి, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇద్దరు వెళ్తే మటుకు కాస్త బోర్ ఫీల్ అవుతారు. సో చూసారు కదా, ఇది పాపం ప్రతాప్ యొక్క అంటే కంప్లీట్ క్లియర్ అనాలిసిస్. సో ఒకవేళ మీరు సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద అయితే కమెంట్ చేయండి. అండ్ దెన్ కీప్ వాచింగ్ డైలీ న్యూస్. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.